హాయ్. స్కిన్ గ్లోగా కనిపించాలని అందరం అనుకుంటా ఉంటాం. దీనికోసం ఎన్నో న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని, ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్‌ని, కెమికల్స్‌ని మన ఫేస్ మీద యూజ్ చేస్తా ఉంటాం. వీటన్నిటికంటే మనకి ఇంట్లో దొరికే రైస్ వాటర్‌తోనే చాలా ప్రయోజనాలుంటాయి. కొరియన్స్‌కి గ్లాసీ స్కిన్ ఉంటుంది. అంటే వాళ్ళ స్కిన్ మెరుస్తా ఉంటుంది. ఇది దేనివల్ల అంటే వాళ్ళు చాలామంది రైస్ వాటర్‌ని యూజ్ చేస్తా ఉంటారు. సో, ఈ వీడియోలో ఈ రైస్ వాటర్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? అండ్ ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నది తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. రైస్ వాటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే స్కిన్ గ్లోగా కనిపించడానికి అండ్ గ్లాసీగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు స్కిన్ మీద యాక్నే స్కార్స్ ఉంటాయి. అంటే పింపుల్ వచ్చాక అక్కడ మచ్చలు కొంతమందికి పడతా ఉంటాయి. ఇలా మచ్చలు ఉన్నప్పుడు లేదా పిగ్మెంటేషన్ ఉంటుంది. కొంతమందికి స్కిన్ కలర్ ఒక దగ్గర ఒకలా ఉంటుంది. అండ్ వేరే దగ్గర కొంచెం బ్లాక్ బ్లాక్ ప్యాచెస్ లాగా ఉంటాయి. దీన్ని పిగ్మెంటేషన్ అని అంటారు. ఇలా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి వీటిలన్నిటిని తగ్గించుకోవడానికి ఈ రైస్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్‌ని తగ్గించుకోవడానికి కూడా ఈ రైస్ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది ఈ రైస్ వాటర్‌ని సరైన పద్ధతిలో ఉపయోగించరు. మీరేం చేస్తారంటే జస్ట్ బియ్యం తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 1, 2 అవర్స్ తర్వాత ఆ వాటర్‌ని ఫేస్‌కి అప్లై చేసుకుంటా ఉంటారు. దీనివల్ల సరైన రిజల్ట్స్ అన్నది పొందరు. సో, రైస్ వాటర్ అంటే ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. రైస్ వాటర్ అంటే మనకి బియ్యంలో నానబెట్టాక వచ్చే వాటర్ ఉంటాయి కదా! ఈ వాటర్‌ని రైస్ వాటర్ అని అంటాము. ఈ వాటర్‌ని మనకి ఫేస్‌కి అప్లై చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సుమారుగా ఒక కప్పు బియ్యంని తీసుకొని, ఆ బియ్యాన్ని నీట్‌గా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి 3 రెట్లు అధికంగా వాటర్‌ని ఆ బియ్యానికి యాడ్ చేయాలి. అంటే ఒక కప్పు బియ్యం గనుక తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ అన్నది అందులో పోర్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని సుమారుగా ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఈ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి రైస్ వాటర్ అన్నది వస్తుంది. చాలామంది రైస్ వాటర్‌ని ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు అప్లై చేసుకుంటా ఉంటారు. అలా కాకుండా ఈ రైస్ వాటర్‌ని ఒక 2 రోజుల పాటు ఒక బాటిల్‌లో పోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ రైస్ వాటర్ అన్నది ఫెర్మెంట్ అవుతుంది. అంటే దీంట్లో గుడ్ బ్యాక్టీరియా అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనం స్కిన్‌కి అప్లై చేసుకుంటామో అప్పుడు మన స్కిన్ అన్నది చాలా గ్లాసీగా కనిపించడానికి, గ్లోగా కనిపించడానికి సహాయపడుతుంది. ఇలా పక్కన పెట్టుకున్న రైస్ వాటర్‌ని తీసుకొని ప్రతిరోజు రాత్రి ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి డ్రాపర్స్ ఉంటాయి కదా! యూజువల్‌గా సీరమ్స్ అప్లై చేసుకుంటా ఉంటాం. అలాంటి డ్రాపర్స్ పెట్టి ఫేస్ మీద అప్లై చేసుకొని అండ్ ఫేస్ మీద అప్లై చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోకుండా నైట్ మొత్తం వాష్ చేసుకోకుండా ఉండాలి. ఇలా ఉంచుకున్నప్పుడు మాత్రమే స్కిన్ గ్లాసీగా అవ్వడం కానీ అండ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గడం కానీ జరుగుతాయి. అలా కాకుండా జస్ట్ నానబెట్టిన వాటర్ తీసుకొని వాష్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా కాకుండా జస్ట్ 2 అవర్స్ నానబెట్టుకొని ఆ వాటర్ అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉండవు. ఈ విధంగా ఈ రైస్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకొని ఒక 10-15 డేస్ ఖచ్చితంగా ఈ రైస్ వాటర్‌ని ప్రతిరోజు ఫేస్‌కి అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫేస్ అన్నది కాంతివంతంగా అవ్వడానికి ఇది సహాయపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. మనం రైస్ వాటర్‌ని ఫర్మెంట్ చేసుకోవడానికి 2 రోజుల పాటు పక్కన పెడతాం గదా! సో, అలా పెట్టడం వల్ల ఫర్మెంట్ అవుతుంది వాటర్ అన్నది. ఫర్మెంట్ అవ్వడం వల్ల దాని నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తా ఉంటుంది. సో, ఈ బ్యాడ్ స్మెల్‌ని తగ్గించుకోవడానికి అవసరమైతే ఒక డ్రాప్ ఆఫ్ పర్ఫ్యూమ్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా రైస్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకొని కనీసం ఒక 15-20 రోజుల పాటు డైలీ ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. అండ్ ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. బ్యూటీ అన్నది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. అంటే మనకి కేవలం బయట అప్లై చేసుకునే దాన్ని బట్టే కాదు, లోపల మన హెల్త్ కండిషన్‌ని బట్టి కూడా మన బ్యూటీ అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రైస్ వాటర్‌ని యూజ్ చేసుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కానీ, మనం చేసే డైలీ యాక్టివిటీస్‌లో కానీ కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మనకి ఈ బ్యూటీ అనేది ఇంకా యాడ్ అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దీంతో పాటు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే మన ఇన్నర్ హెల్త్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు ఇన్నర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏదో ఒక రకంగా బాడీకి ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ సరైన టైంలో ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడం, ఇలాంటి వాటిని ఫాలో అవ్వడం వల్ల కూడా మన హెల్త్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు మన ఇన్‌సైడ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో, అప్పుడు ఔట్‌సైడ్ బ్యూటీ అన్నది కూడా ఇంప్రూవ్ అవుతుంది.
సో రైస్ వాటర్ అప్లై చేసుకోవడంతో పాటు ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ ఇన్నర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా అవుటర్ బ్యూటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.